ఒక ధనికుడైన తండ్రి తన కుటుంబానికి పేదవారు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తారో చూపించడం కోసం ఒక గ్రామానికి తీసుకువెళ్ళాడు. ఆ గ్రామంలోని ఒక పేద కుటుంబంతో కొంత సమయం గడిపారు. తిరుగు ప్రయాణంలో తండ్రి తన కొడుకును ఇలా అడిగాడు. చూశావు కదా పేదవారు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తున్నారో. దీనిని బట్టి నువ్వు ఏం నేర్చుకున్నావు? దానికి సమాధానంగా కొడుకు ఇలా అన్నాడు. మనకి ఒక కుక్క మాత్రమే ఉంది, వారికి 4 కుక్కలు ఉన్నాయి. మనకి ఒక స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది, వారికి నది ఉంది. మనకు చీకటి పడితే ట్యూబ్లైట్లు ఉన్నాయి, వారికి నక్షత్రాలే ఉన్నాయి. మనం ఆహారాన్ని కొంటున్నాము, కానీ వారికి కావలసిన ఆహారాన్ని వాళ్ళే పండించుకుంటున్నారు. మనకు రక్షణగా గోడలు ఉన్నాయి, వారికి రక్షణగా స్నేహితులు ఉన్నారు. మనకి టీవీ, సెల్ ఫోన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు వారి కుటుంబంతో, బంధువులతో ఆనందంగా గడుపుతున్నారు. మనము ఎంత పేదవాళ్ళమో నాకు చూపించినందుకు చాలా థ్యాంక్ యూ డాడీ. ఈ సృష్టిలో ఒంటరివాడు అంటూ ఎవరూ ఉండరు. చూసేటప్పుడు ఆకాశం, అడుగు వేసేటప్పుడు నేల, గొంతు తడిపేటప్పుడు నీరు, శ్వాస పీల్చేటప్పుడు గాలి, చివరకు చితి మీద పడుకున్నప్పుడు నిప్పు. నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి ఎప్పుడూ నిన్ను ఒంటరివాడు అనుకోనివ్వదు. అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది. అదే స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం, దిగడం కూడా వచ్చి ఉంటుంది. మొదటివాడు ఎప్పుడు కింద పడతానో అని భయపడుతూ ఉంటే, రెండోవాడు పడినా మళ్ళీ ఎక్కగలననే ధైర్యంతో ఉంటాడు. అదే అదృష్టానికి, స్వయం కృషికి ఉన్న తేడా.